వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సీనియారిటీ ఎక్కువై సిన్సియారిటీ తగ్గిందా? శ్రీనివాసరావు టీడీపీ మహిళా నాయకురాలు. మాజీ ఎమ్మెల్యే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీ యూఎఫ్ఐడిసి చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణను ఇక్కడ నుండి సాగనంపాలని విమర్శించే మిమ్మల్ని చూస్తుంటే సీనియారిటీ పెరిగినట్టుంది, కొనతాల శ్రీనివాసరావుని అని ఘాటుగా విమర్శించారు టీడీపీ మహిళా నాయకురాళ్లు. అనకాపల్లి మండలం మేజర్ పంచాయతీ తుమ్మపాల గ్రామంలో సీనియర్ నాయకులు అని చెప్పుకుని తిరిగే టీడీపీ నాయకులు ఇష్టగోష్ఠి కార్యక్రమం చేపట్టారు. అందులో సీనియర్ నాయకులు, ముఖ్యంగా గతంలో పార్టీలో అనేక పదవులు అనుభవించిన కొనతాల శ్రీనివాసరావు తదితరులు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఈ నియోజకవర్గాన్ని వదిలి వెళ్లిపోవాలని అనేక ఆరోపణలు చేశారు. ఆ నాయకుల మాటలకు సమాధానంగా టీడీపీ శ్రేణులు ఘాటుగా జవాబు ఇచ్చారు. అందులో భాగంగా పట్టణంలో మంగళవారం జరిగిన సమావేశంలో రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సూర్యప్రభ, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ సేనాపతి స్వరూప, జిల్లా మహిళా కన్వీనర్ బత్తుల లక్ష్మి, మండల మహిళా అధ్యక్షురాలు సిలిగిడి శెట్టి అమరావతి, మహిళా నాయకురాలు కోన కుమారి, పాలపర్తిం తులసి మాట్లాడుతూ 2014లో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో పార్టీ పగ్గాలు చేపట్టి విజయకేతనం ఎగురవేసిన వ్యక్తి పీలా అన్న సంగతి మర్చిపోయారా? ఒక సీనియర్ నాయకుడివై ఉండి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిను విమర్శించే స్థాయి మీకుందా? అది కూడా కొన్ని మీడియాల ద్వారా ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. 2014 టీడీపీ కష్టకాలంలో పగ్గాలు చేపట్టి నియోజకవర్గానికి మూలస్తంభంగా నిలిచిన పీలా కృషి ఎలా మర్చిపోయావు అని ప్రశ్నించారు. పీలా గోవింద సత్యనారాయణ ఒక వ్యక్తి కాదు, బ్రాండ్ అని ఆమె పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక్కల పీలా గోవింద సత్యనారాయణని ఆయన పాలనలో నియోజకవర్గ అభివృద్ధి పరుగులు పెట్టిందని మరోసారి గుర్తు చేశారు. నేడు అలాంటి వ్యక్తిని పార్టీలో లేని కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకుని నోటికి వచ్చినట్టు విమర్శించే హక్కు మీకు ఎవరిచ్చారని పెదపాటి కళ్యాణి, కొనతాల శ్రీనును ప్రశ్నించారు. గత 3 సంవత్సరాలుగా మీ ఉనికి ఏమైందని, పార్టీ ఇప్పుడు గుర్తొచ్చిందా అన్నారు. పార్టీ మీ మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవలసిన అవసరం తప్పక ఉందన్నారు. మీ వ్యవహార శైలి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి ఉందన్నారు. ముఖ్యంగా ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి విమర్శలు ఎదురైతే తెలుగుదేశం నాయకులు చూస్తూ ఊరుకోరని మీడియా ముఖంగా తెలియజేశారు. మాది బగలవాడ పంచాయతీ అనకాపల్లి మండల తెలుగు మహిళా అధ్యక్షురాలుగానే పనిచేస్తున్నాను. కొంతాల శ్రీ గారు, మీ గోవింద్ గారు మీకు అన్యాయం ఏడ్ చేశారో మాకైతే తెలియట్లేదండి. చిన్న చిన్న సమస్యలనే మేము వచ్చేవాళ్ళం మీ దగ్గరికి, మా సమస్యలే మీరు క్లియర్ చేయలేకపోయారు. అలాంటిది గోవింద్ గారి నెత్తి మీద ఎన్నో కొన్ని వందల కార్యక్రమాలు ఉంటాయి. మీరు ఎలా బురద జల్లడం అన్నది కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాము. మీరు అసలు అధికార పార్టీలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా మాకైతే తెలియట్లేదు. మీరు తక్షణం పార్టీ మారాలనేసి మేము కోరుకుంటున్నాము. కాకపోతే మీరు చేసిన ఈ తప్పుడు యాక్షన్లన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. మీరు ఎందుకు ఇలా మీ బాబు గారి వల్ల కానీ పార్టీ వల్ల కానీ మీరు ఏంటి నష్టపోయారన్నది మాకైతే తెలియట్లేదు. ఫస్ట్ మీరు ఎలాగున్నారో తర్వాత ఎలాగున్నారో మీరు తెలుసుకోండి శ్రీని గారు. చాలా తప్పుడు విషయాలకు మీరు దారితీస్తున్నాయి ఈ మాటలన్నీ కూడా మీరు. కాబట్టి అంటే మీరు ఒక్కరే మాట్లాడండి, మీ వెనకాల 10 మందిని కూర్చోబెట్టుకుని మాట్లాడడం కాదండి. వాళ్ళు ఏ పార్టీలో పనిచేస్తున్నారో ముందు వాళ్ళు తెలుసుకుని మాట్లాడమని చెప్పండి. తక్షణం మీరు మన గోవిందన్న గారికి సారీ చెప్పి మీరు ఈ మాటలు వెనక్కి తీసుకుని పార్టీ నుండి మీరు తొలగించాలనేసి మేము అందరం కోరుకున్నాం. ఈ విషయం ఇంతటితో కానీ ఆగకపోతే మహిళలందరం కూడా చాలా దూరం వెళ్ళవలసి వస్తుంది. అవసరమైతే బాబు గారి దృష్టికి కూడా మేము పెడతాం. కాబట్టి మీరు తప్పు మీరు తెలుసుకుని సారీ చెప్తారని మేము అందరం కూడా తెలుగు మహిళలందరం కూడా మేము కోరుకుంటాం. ఈ సందర్భంగా మొన్న తుంపాల్లో జరిగిన ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో కొంతాల శ్రీని గారు మన పార్టీ అధిష్టానం గురించి, మన జిల్లా అధ్యక్షుల గురించి, మన నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు, తప్పుడు వ్యాఖ్యలు మాట్లాడారు. మన ఇన్ఛార్జ్ గారిని విమర్శించారు అంటే మన పార్టీని మనం ధిక్కరించినట్లే. అది పార్టీ ధిక్కారుల కిందే వస్తుంది. 2014లో మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ ఎంపీపీగా గెలిపించింది. అదే టైంలో 2014లో పీలా గోవింద సత్యనారాయణ గారిని ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా చంద్రబాబు నాయుడు గారు పంపించారు. ఆయన్ని కూడా అఖండ మెజార్టీతో గెలిపించాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనకాపల్లి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేపట్టి తెలుగుదేశం కార్యకర్తలందరినీ నడిపిస్తున్నారు.
2019లో ఆయన అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయారు. ఆ ఓటమికి కారణం కూడా మీ అందరికీ తెలుసు. అందులో మీరు భాగస్వాములని మీకు కూడా తెలుసు కొంతల శ్రీని గారు. కానీ మీరు 2019 తర్వాత పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? మీరు 2019 నుంచి 24 మధ్యలో మీకు పార్టీ గుర్తు రాలేదా? ఈరోజు పార్టీకి అన్యాయం అయిపోతుంది, పార్టీ క్షీణించిపోతుంది, పార్టీ కార్యకర్తలు నష్టపోతున్నారని చెప్తున్నారు. మంచిదే, కానీ మరి 2019 నుంచి 24 మధ్యలో పార్టీ చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు సైలెంట్ అయ్యారు? మిమ్మల్ని ఒక మండల పార్టీ అధ్యక్షునిగా, ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్గా తెలుగుదేశం పార్టీ అధిష్టానం మీకు అధికారాన్ని ఇస్తే దానికి మీరు ఏ విధంగా న్యాయం చేశారు? పార్టీ అందించిన కార్యక్రమాల్లో ఎందుకు మీరు పాల్గొనలేదు? ఆ రోజు 2019లో పేలగొండ సత్యనారాయణ గారు ఓడిపోయినా సరే అనకాపల్లి నియోజకవర్గంలోనే ఉన్నారు. పార్టీ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆయన చేస్తూ మాతో చేయిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఈరోజు 2024లో ఇంత అఖండ మెజార్టీతో ఇక్కడ సీటు గెలిచిందంటే 19 నుంచి 24 వరకు ఆయన ఆధ్వర్యంలో మేము చేపట్టిన కార్యక్రమాలే ముఖ్య కారణం. ఆ టైంలో మీరెందుకు ఇంట్లో ఉండిపోయారని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు, నా తోటి క్లస్టర్ ఇన్ఛార్జ్గా మీరు ఉన్నప్పుడు మీ దగ్గరికి ఎన్నిసార్లు పేలగొండ సత్యనారాయణ గారు మనుషులు పంపించారు, రండి శ్రీని గారు యాక్టివ్ అవ్వండి, పనులు చేయండి అని. ఆ టైంలో మీరు ఎందుకు రాలేదు? ఆ టైంలో పార్టీ కష్టకాలంలో ఉందని మీకు తెలియదా? కష్టకాలంలో ఉన్నప్పుడు ఊరుకొని ఇప్పుడెందుకు పార్టీ మీద ఈ బురద చల్లడం, ఇన్ఛార్జ్ గారి మీద బురద చల్లడం? పార్టీ నియమించిన వ్యక్తిని మనం దూషించామంటే పార్టీ ధిక్కారణ కిందే వస్తుంది. ఇన్ఛార్జ్ మంత్రి గారిని మీరు దూషించారంటే అది పార్టీ ధిక్కారణ కింద వస్తుంది. తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణకి, నిబద్ధతకి మారుపేరు. అలాంటి సీనియర్ కార్యకర్త అయిన మీరు ఎందుకు పార్టీ క్రమశిక్షణని దాటి వెళ్తున్నారు? 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ పార్టీని భూస్థాపితం చేయాలనే ఉద్దేశంతో మన అధినాయకుడినే అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు మన కార్యకర్తలతో పాటు మన రాష్ట్ర ప్రజలు, ఇతర రాష్ట్ర ప్రజలతో పాటు దేశ విదేశాల్లో సైతం ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు చేపడితే ఆ రోజు మీరు ఇంట్లో నుంచి బయటికి ఎందుకు రాలేదని నేను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని. ఆ రోజు మీరు వచ్చింది కార్యకర్తలకి, అయ్యో మా నాయకుడు జైల్లో ఉండిపోయారే, మా కార్యకర్తలందరూ నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతారే, ఈ టైంలో ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా చేసి నేను వచ్చి కార్యకర్తలకు భరోసా ఇస్తానని ఆ రోజు మీరు వచ్చి ఉంటే ఈరోజు మిమ్మల్ని మేము సమర్థించుండేము. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు లేని మీరు ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ దిగజారిపోతుందని వ్యాఖ్యలు చేయడం సరికాదు. నిన్న జరిగిన ఇష్టాగోష్ఠి కార్యక్రమం తుమ్మపాల్లో జరిగింది. నిన్న కూడా మండల నాయకులందరూ కలిపి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు మహిళలందరూ కూడా దాని మీద స్పందిస్తూ ఈ కార్యక్రమం ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. కొంతల శ్రీని గారికి నిన్న కూడా చెప్పాము, ఈరోజు కూడా చెప్తున్నాము, మనకు సంబంధం లేని ప్రెస్ మీడియాను పిలిచి పార్టీ కోసం మాట్లాడే రైట్స్ మీకు లేవని మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, మీరు మాట్లాడినప్పుడు బహిర్గతం చేయకూడదు పార్టీ విషయాలు, పార్టీ పెద్దలతో మాట్లాడాలి. మాట్లాడే ఇది మీకు ఉంది. మీరు ఎంపీపీగా చేసినప్పుడు ఏమయ్యారు? ఎంపీపీగా చేశారు, ఒక పార్టీ అధ్యక్షులుగా చేశారు, అప్పుడు మీరు వచ్చి ఇన్ఛార్జ్ వర్యాలతో మాట్లాడాలి. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్లు పబ్లిక్ మీటింగ్ పెట్టి ఇష్టం వచ్చిన ఛానల్స్ అన్నీ పిలిచి దాన్ని బహిర్గతం చేయడం వల్ల పార్టీకి నష్టం వస్తుంది. కాబట్టి మీరు ఆలోచించండి. మీరు ఆలోచించి, మీరు పెద్దలు కాబట్టి మాట్లాడే ముందు మీరేటో మీ స్థాయి మర్చిపోయి మీరు పని చేస్తున్నారండి. ఆ రోజు పేలగొండ సత్యనారాయణ గారు ఎంపీపీగా మీకు అవకాశం ఇచ్చారు, అది మీరు వినియోగించుకున్నారు. తర్వాత మీరు ఎక్కడా కనిపించలేదు. స్వరూప చెప్పినట్టు ఏ రోజు కూడా ఏ పార్టీ కార్యక్రమంలో కూడా మీరు కనిపించకపోగా ఈ రోజు వచ్చి ఇప్పటికిప్పుడు వచ్చి పార్టీ కార్యక్రమంలో నన్ను పిలవట్లేదు అన్నది తప్పు. మీరు పని చేయండి, పార్టీ అదే పిలుస్తుంది. ఎందుకు పిలవదు? ప్రతి ఒక్క చిన్న కార్యకర్తను కూడా తీసుకెళ్లి పెద్ద పొజిషన్లో కూర్చోబెట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ, నిబద్ధత కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పార్టీ ఎవరిని పెడితే వాళ్ళకి పనిచేస్తాం. ఈరోజు పేలగొండ గారిని ఇక్కడ పెట్టారు కాబట్టి మేమందరం ఆయన వెనకాతల సైనికుల్లా పనిచేస్తున్నాం. ఆయన పార్టీకి అవసరం. పార్టీ ఆ రోజు 2014లో నిన్న కూడా చెప్పాం, నేను 2014లో పేలగొండ సత్యనారాయణ గారిని ఇక్కడ పెట్టినప్పుడు ఆయన వెనకాల పనిచేస్తాము.
ఇప్పుడు కూడా పనిచేస్తున్నాం. ఆయన పార్టీకి పనిచేస్తున్నారు తప్ప వ్యక్తులకి ఏ రోజు పనిచేయలేదు. ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేయకుండా ఇంకొకసారి మీరు ఎప్పుడు కూడా ఎవరిని దూషించకుండా మిమ్మల్ని అయితే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని నిన్న చెప్తున్నాము. ఈ రోజు మా మహిళలందరూ కూర్చొని ఈ రోజు కూడా చెప్తున్నాము. అధిష్టానానికి ఇది మాత్రం పంపేలాగా మీడియా వాళ్ళందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.